బీఆర్ఎస్ నేత క్రిషాంక్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పంతంగి చెక్ పోస్ట్ వద్ద క్రిషాంక్ ను అదుపులోకి తీసుకున్నారు. ఓయూవీసీ పేరుతో ఫేక్ లెటర్ తయారు చేసినట్లు క్రిషాంక్ పై ఓయూపీఎస్ లో కాంగ్రెస్ నేతలు కేసు పెట్టారు. వాటర్ కరెంటు కొరతతో హాస్టల్స్ ను మూసివేస్తున్నట్లు వీసీ పేరుతో సర్క్యులర్ బయటకు వచ్చింది. ఈ సర్క్యులర్ ను ఫేక్ గా గుర్తించారు పోలీసులు. ఈ ఫేక్ సర్క్యులర్ వెనుక క్రిషాంక్ ఉన్నట్లు భావిస్తున్నారు పోలీసులు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేసే క్రమంలో ఫేక్ సర్క్యులర్ రూపొందించినట్లు క్రిషాంక్ పై ఆరోపణలు ఉన్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు. కిరణ్, ఎందుకని ఇక్కడ బీఆర్ఎస్ నేత క్రిషాంక్ ని అదుపులోకి తీసుకున్నారు? పోలీసులు చెప్తున్న రీజన్ ఏంటి? బీఆర్ఎస్ నేత క్రిషాంక్ ను కొద్దిసేపటి క్రితం పంతంగి చెక్ పోస్ట్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఓయూవీసీ పేరుతో ఫేక్ లెటర్ తయారు చేశారన్న ఆరోపణ నేపథ్యంలో కూడా అతన్ని అదుపులో తీసుకున్నట్టు తెలుస్తుంది. ఓయూపీఎస్ లో బీఆర్ఎస్ అధినేత క్రిషాంక్ పై కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. వాటర్ కరెంటు కొరత కారణంగా హాస్టల్ మూసేసినట్టు వీసీ పేరుతో సర్క్యులేట్ అవుతున్న ఒక ఫేక్ లెటర్ ను తయారు చేసినట్టు కూడా కాంగ్రెస్ సంబంధించిన నేతలు ఫిర్యాదు నేపథ్యంలో పోలీసులు అతని మీద కేసు నమోదు చేసి ఈ రోజు అదుపులోకి తీసుకోవడం అయితే జరిగింది. ఇక ఈ ఫేక్ సర్క్యులర్ వెనుక కూడా క్రిషాంక్ హస్తం ఉన్నట్టుగా ప్రస్తుతానికైతే పోలీసులు భావిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనం చేసేందుకే ఈ క్రమంలోనే ఒక ఫేక్ సర్క్యులర్ కూడా క్రియేట్ చేశారని కూడా ఆరోపణ నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఆయన అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. పోలీసులు కూడా అది ఫేక్ లెటర్ ఇప్పటికే గుర్తించడం జరిగింది. ఇక కాంగ్రెస్ పార్టీ నేతలు ఫిర్యాదు నేపథ్యంలో ప్రస్తుతానికైతే నిన్న కేసు నమోదు చేయడం, తాజాగా పంతంగి టోల్ ప్లాజా వద్ద కూడా ఆయన అదుపులోకి తీసుకొని ప్రస్తుతానికైతే హైదరాబాద్ కి తరలిస్తున్నారు. ఇంకా దీని మీద ఆరోపణల నేపథ్యంలో ఆయన అదుపులోకి తీసుకున్న తర్వాత కూడా ఇందుకు సంబంధించి కూడా పూర్తిగా విచారణ చేయాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతానికైతే అతన్ని అదుపులోకి తీసుకొని హైదరాబాద్ కి తరలిస్తున్నారు. హరీష. ఓకే కిరణ్.